బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అఫిడవిట్ దాఖలు చేశారు వంశీకృష్ణ తరపు న్యాయవాది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. గతంలో హరీష్ రావు దగ్గర పనిచేసిన వంశీకృష్ణ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. మరోవైపు ముగ్గురు నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వమని కోరారు పోలీసులు. ఈ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిన విషయాన్ని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వంశీకృష్ణ తరపు న్యాయవాది. పోలీసు కస్టడీని రిజెక్ట్ చేసి విడుదల చేయాలంటూ అఫిడవిట్లో కోరారు వంశీకృష్ణ తరపు న్యాయవాది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వంశీకృష్ణ తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రావు పిఏతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ కేసులోనే వంశీకృష్ణను బెదిరించాడు డీసీపీ అని చెప్పేసి వంశీకృష్ణ తరపున అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. హరీష్ రావు పేరు చెప్పాలని చెప్పేసి వంశీకృష్ణపై డీసీపీ ఒత్తిడి చేసి భయాందోళనకు గురి చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కస్టడీ కూడా రిజెక్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే నిందితులను 3 రోజుల పాటు కస్టడీ కోరుతూ పంజగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ కస్టడీని కూడా అనుమతించొద్దు అని చెప్పేసి కూడా అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అయితే హరీష్ రావు, రాధాకిషన్ రావు ఇద్దరు కూడా A1, A2గా ఉన్నారు. వారికి సంబంధించి హైకోర్టులో స్టే విధించింది కాబట్టి వాళ్ళ విచారణ అప్పటి వరకు నిలిపివేయాలి, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ స్టే విషయానికి సంబంధించిన ఆర్డర్ కాపీస్ కూడా కోర్టు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విచారణ అయ్యే వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు స్టే విధించింది కాబట్టి హరీష్ రావు పై కానీ రాధాకిషన్ రావు పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు దృష్టికి హైకోర్టు ఆర్డర్ కాపీని కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే వంశీకృష్ణ హరీష్ రావు దగ్గర గతంలో పనిచేయడం జరిగింది. వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్ మరో వ్యక్తిని ముగ్గురిని కూడా పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. చక్రధర్ గౌడ్ ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లు, తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకే ఇన్వెస్టిగేషన్ లో చక్రధర్ గౌడ్ ని ముగ్గురు కూడా బెదిరించినట్టు తేలడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఇదే కేసులో A1 గా హరీష్ రావు, A2గా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుని కూడా చేర్చడం జరిగింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పేసి కూడా పంజగుట్ట పోలీసు చెప్తున్నారు. ఈ కేసులోనే ఇప్పుడు ముగ్గురిని కస్టడీకి తీసుకొని మరింత లోతుగా ఈ కేసును విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పంజగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టుకు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైనే జైల్లో ఉన్న వంశీకృష్ణ తరపున తన న్యాయవాది జక్కుల లక్ష్మణ్ కేసు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది కోర్టులో. వంశీకృష్ణని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డాడు, అక్రమంగా బంధించి హరీష్ రావు పేరును చెప్పాలని చెప్పేసి కూడా వంశీకృష్ణని ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి కూడా అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ప్రారంభమయ్యాయి. మరికొద్ది సేపట్లోనే జడ్జి ఆర్డర్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.